హలో, చలి కాచుకోవడం అయిపోయింది కదా, ఇంకొచ్చి పడుకోవచ్చుగా. అవునండి, అక్కడి నుంచి నిద్ర ఏంటి, మనం ఊటీకి వచ్చింది పడుకుని నిద్రపోవడానికా? మరి ఇంక దేనికి? అది అలా అడిగావు, సమాధానం చక్కగా చెప్తాను. ఇప్పుడు ఉన్నావనుకో, ఎంత చక్క ఇలా పడుకున్నావు అనుకో, ఆ తర్వాత నేనేమో ఇలా కూర్చున్నాను కదా, కూర్చుని కాదు, ఇలా ఇలా పడుకుని ఇదేవిడ పెసరట్ల మినపప్పులాగా సమయం చూసుకొస్తారు. నువ్వా ఇలా ఊడిపడ్డావేంటి? అర్జెంట్ గా ఉంటే ఉన్నపడంగా బయలుదేరాలి బాబు, అక్కడ కారు యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి, మన బొంగరాల బాబాయ్ ఫట్ట? నా నోటితో నేను చెప్పలేను బాబు, చాముండేశ్వరిదేవి గారు ఉన్న కారు యాక్సిడెంట్ అయింది బాబు. యాక్సిడెంటా? అమ్మకేమన్నైందా? నా నోటితో నేను చెప్పలేను అమ్మా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నా నోటితో నేను చెప్పలేను బాబు. పోనీ పెద్ద ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? నా నోటితో నేను చెప్పలేను అయ్యా. మరి ఇక దేంతో చెప్తావు? సీరియస్ గా చెప్తుంటే ఏమిటండి మీ జోకులు? పదండి వెళదాం. అది కాదు రేఖ, ఇప్పుడు అమ్మని చూసుకోవడానికి అక్కడ మనుషులు ఉన్నారు కదా, ఈవేళ నైట్ కి మనం ఊటీలోనే ఉండిపోయి ఆ తర్వాత మార్నింగ్ ఇంచక్క. అమ్మకలా ఉంటే మన ఇద్దరం సారీ. పదండి ప్లీజ్ రండి.